ఇట్లా ఛాలెంజ్లో వచ్చేసి డే 3 మీరు పైన థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా రాగి ఫ్లోర్ డైట్ అనేసి. ఈరోజు 2 రెసిపీస్ కూడా రాగి ఫ్లోర్తోనే చూపిస్తాను మీకు. మీరు వీడియో ఖచ్చితంగా చూడండి. కొన్ని నేను చూపించే రెసిపీస్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసి లేకపోవచ్చు, కానీ చూడండి. ఇక్కడ ఒక బౌల్లో 2 స్పూన్ల రాగి పిండిని తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ పైన ఒక కుండ పెట్టేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా ఉంది కదా ఇందులో వేసుకుంటూ కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇది పక్కకు పెట్టుకున్నాం కదా నైట్, ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా పెరుగు కూడా కలిపేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం లూజ్గా తిన్నట్టయితే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే చిక్కగా తినేవాళ్ళు ఎలా అలవాటు ఉంటే అలా తినేవాళ్ళు కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకొని మనకు నచ్చినట్టు కలిపేసుకొని ఇలా రాగి జావనైతే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే రాగి జావతో ఫినిష్ చేశాను. లంచ్లో వచ్చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా నీళ్ళు మరుగుతుండగా రాగి పిండిని అయితే వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో మనకి ఫుల్గా కాల్షియం అయితే ఉంటుంది, హై ప్రోటీన్ అండ్ కాల్షియం, ఐరన్, జింక్ చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. మనకు ఎస్పెషల్లీ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ మనకి ఎముకల బలాన్ని పెంచడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా రాగి పిండితో చేసే ఐటమ్స్ ఏవైనా కూడా చాలా యూజ్ అవుతాయి. మనకి గ్లూటన్ ఫ్రీ కూడా. ఇది మనకి దేనికైనా కానీ రాగి పిండితో చేసే ఐటమ్స్ ఏవైనా కానీ మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఇలా రాగి పిండిని అయితే ఇలా నీళ్ళు మరుగుతుండగా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రాగి పిండిని కలిపేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను పక్కకి అయితే రాగి రోటీస్ కోసం అయితే నేను ఇక్కడ బీరకాయ కర్రీ వండుతున్నాను. మనం ఏవైనా కానీ డైట్లో ఉన్నామంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. అంటే లైక్ బీరకాయ, సోరకాయ, పొట్లకాయ ఇలాంటివి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ ప్రాసెస్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. పోపు వేసుకొని బీరకాయలు కట్ చేసుకొని వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం మగ్గినాక కొన్ని పాలు పోసుకొని నేనైతే కర్రీ వండుతాను. ఇక్కడ రాగిపిండి అయితే నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా రాగిపిండిని ముద్దలాగా అయితే మనం కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు అయితే ఇలా ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా ప్రెస్ చేసుకొని ఒత్తేసుకొని మనం ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేను 1 కప్ రాగి పిండికి ఇలా 4 చపాతీలు అయితే రాగి రోటీస్ అయితే తయారవుతాయండి. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేయాలి అనుకుంటే మీకు కరెక్ట్గా లెక్క సరిపోయేలాగా అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ 1 కప్ రాగి పిండిలో 4 రోటీస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా రాగి పిండి ముద్దను తీసేసుకొని కొంచెం పిండి చల్లేసుకుంటూ ఇలా రాగి రోటీస్ని అయితే బలంగా ఒత్తుకుంటూ కాకుండా పైన ఇలా రోటీస్ని అయితే లాటించేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని హీట్ అయ్యాక రాగి రోటీని అయితే వేసుకోవాలి. తర్వాత పక్కకైతే కర్రీ అయితే ఉడుకుతుంది కదా, ఇలా కొంచెం దగ్గర పడ్డాక కర్రీలో అయితే కొంచెం మిల్క్ అయితే ఇలా ఒక 1/2 కప్ వరకు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనకు రాగి రోటీ అయితే చాలా బాగా పొంగింది, చూశారు కదా. ఇలా రాగి రోటీస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగుంటాయి. ముసలి వాళ్ళకైనా తినేలాగా రాగి రోటీస్ అంత మెత్తగా ఉంటాయండి. తర్వాత బీరకాయ కర్రీ, రాగి రోటీస్ 2, ఒక యాపిల్, 1 గ్లాస్ మజ్జిగ. ఇలా నేనైతే లంచ్ ఫినిష్ చేశాను. టీ టైంలో అయితే టీ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి. ఇలా గ్రీన్ టీ అయితే పెప్పర్ పౌడర్ అండ్ జింజర్ పేస్ట్, గ్రీన్ టీ పౌడర్ వేసుకొని ఇలా మరిగినాక 1 కప్లోకి వడగట్టేసుకొని
ఒక 2 స్పూన్ల వరకైతే హనీ వేసుకుంటున్నాను. మీకు హనీ అవసరం లేదు అంటే స్కిప్ చేయండి. డైరెక్ట్‌గా తాగాలనుకునే వాళ్ళు తాగొచ్చు. ఇలా గ్రీన్ టీ అయితే తాగితే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నైట్ డిన్నర్‌లోకి అయితే నేను సూప్ కోసం అయితే మునిక్కాయలు అండ్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని దాంట్లో 2 టమాటో కట్ చేసుకొని వేసుకొని కుక్కర్లో అయితే 2 విజిల్స్ ఇచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. నేను ఇది టీ టైం నుండే స్టార్ట్ చేశాను. ఇలా గ్రీన్ టీ పెట్టేసుకొని నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ 7 వరకే డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను. ఇలా ముక్కలు ఉడికినాక స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి. మొత్తం పిప్పి గట్టిగా వచ్చేంత వరకు దాంట్లో మొత్తం వడగట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జింజర్ అండ్ గార్లిక్ అండ్ మిర్చి మనకు స్పైసీ తగ్గట్టు వేసేసుకొని ఒక 1/2 సెకండ్ వరకు అయితే అలా ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఇది కూడా ఒక 1/2 సెకండ్ అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక స్ట్రెయిన్ చేసుకున్న సూప్ అంతా వేసేసుకొని మనకు స్పైసీ తగ్గట్టు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు ఇది సూప్ అనేది కొంచెం స్పైసీగా అండ్ వేడిగా ఉన్నప్పుడు తాగితేనే మనకి ఆ ఫీలింగ్ అయితే బాగా వస్తుంది. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, వెయిట్ లాస్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మునిక్కాయ సూప్తో అయితే నా డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.